మామిడికాయ పులుసు చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ చేపల పులుసు. అది ఎలా చేయాలో చూద్దాం రండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల చేప ముక్కలు చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. కారం చేప ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చేపలకు ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు మనం చేపల కూర కోసం రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, 1 టమాటా, చిన్న ముక్క మామిడికాయ ముక్క, ఈ మసాలా జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, అల్లం వీటిని కొంచెం వేగించి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకు పులుపుకి సరిపడగా చింతపండును కూడా నానబట్టి పక్కన పెట్టుకుందాం. కర్రీ కోసం ఎలా వెడల్పుకున్న దాకన పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వీటెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి అది కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4-5 పచ్చిమిరకాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కను కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసి మరొకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలపాలి. ఇందులో మనకు టేస్ట్కి తగ్గ కారం, నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత 1-2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయాలి. మూత తీసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకోవాలి. మన పులుపుకు సరిపడగా పులుపు ఎక్కువగా ఉంటేనే చేపల కూర టేస్ట్గా ఉంటుందండి. మనం మామిడికాయ ముక్కలు వేసాం కాబట్టి పులుపు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత తీస్తే కర్రీ ఇలా రెడీ అవుతుంది. చేపల పులుసుగా ఉంటేనే బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని 2 మినిట్స్ ఉడకనిచ్చాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకి మామిడికాయ చేపల పులుసు ఈ విధంగా రెడీ అయిపోతుంది. చేపల పులుసు ఎక్కువగా చేయడం రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు వండినా ఇదే టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేయండి. మసాలాలు ఎక్కువ ఏమీ వేయకుండా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.